హాయ్ ఫ్రెండ్స్, మంచి ట్రెడిషనల్ ప్రసాదం చక్కెర పొంగలి. మనం లైక్ పండగలు కానీ పుట్టినరోజులు కానీ చేస్తుంటాం కదండి. ఎప్పుడు రైస్తో చేస్తుంటాం కదా. ఈవేళ నేను అటుకులతో చేశానండి. చూడండి ఎలా చేశానో. దానికి ఒక పాన్ పెట్టుకుని అలాగా బటర్ వేసుకుంటే నెయ్యిలా ఫామ్ అవుతుంది కదా. దానిలోకి డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, కిస్మిస్, అలాగే కొద్దిగా కొబ్బరి, ఇవన్నీ చక్కగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని ఆ పక్కన పెట్టుకున్న తర్వాత మనం చక్కెర పొంగలి అంటే ఎప్పుడు పెసరపప్పు వాడుతాం కదా, అలాగే అదే బాణీలోకి మనం ఆ పెసరపప్పు వేసుకుని ఒకసారి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అటుకులతో చేస్తానని చెప్పాను కదండి. అటుకులు కూడా తీసి ఒకసారి వేయించుకుంటే రెండు కలిపి వేగిన తర్వాత మనం తీసుకున్న మిశ్రమం లైక్ 1 కప్ ఉందనుకోండి, పెసరపప్పు ఉంది కాబట్టి లైక్ 3 కప్స్ యాడ్ చేయండి. 3 కప్స్ వాటర్ యాడ్ చేసి మనం దాన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. అలాగే ఎప్పుడైనా స్వీట్కి మనం ఇలాచీ పౌడర్ వాడతాం కదా, మంచి సువాసన, అలాగే మన ఆరోగ్యానికి కూడా మంచిది యాలక్కాయలు, ఆ పొడి కూడా వేసుకున్న తర్వాత అవన్నీ చక్కగా పెసరపప్పు ఒక్కటే బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే జాగరి బెల్లం వేసుకుని బెల్లం అంతా కరిగే వరకు కలుపుకుని, అంటే కోరుకుని తీసుకుంటే ఓకే అండి. నేను తీసుకుని బెల్లం బిగ్ బజార్లో తీసుకున్నాను. దానికి ఏంటంటే మనం బెల్లం వేసిన వెంటనే కరిగిపోతుందండి, చాలా ముద్దలా ఉంటుంది. ఈవెన్ స్వీట్స్కి చాలా బాగుంటుంది, మంచి పాకం కూడా వస్తూ ఉంటుంది దానికి. అందుకని నేను అలా ముక్కలాగే వేసాను. అది వేసిన తర్వాత శుభ్రం కరిగిన తర్వాత మనం అలాగా ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా ఇందాకలు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి తీసుకుంటే పిల్లలు పెద్దలు అందరికీ మంచిది. లార్డ్ కృష్ణ, మన కృష్ణుడికి చాలా ఇష్టమైన అటుకులతో మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.